friends, welcome back to the channel Itlu Misrikakodam Pilla and it's me Kusma. Welcome to this new video. యూట్యూబ్ సజెషన్లో మీ వరకు కనుక మన వీడియోస్ వచ్చాయనంటే ప్లీజ్ ఒకసారి వీడియో మొత్తం చూడండి, ఛానల్కి విజిట్ చేయండి. మీ అందరూ కూడా మన ఛానల్కి ఆహ్వానితులే. సో వీడియో కనుక చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చిన్న లైక్ చేయండి. మీ సజెషన్ ఏంటో కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియపరచండి. ఇదైతే మరొక సమ్మర్ మార్నింగ్ అండి, కానీ చిన్నగా మబ్బులు కనిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇంకా మార్నింగ్ టైం ఇదైతే సండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. సో నేను బిజీగా చేసుకునేటువంటి పనులు చిన్నగా షూట్ చేశానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత నచ్చుతుందని అనుకుంటున్నాను. సో పదండి, లేట్ చేయకుండా మనం వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఆల్రెడీ వచ్చేసాం అనుకోండి. టైం వచ్చేసరికి మార్నింగ్ 5:30 అండి. ఎంత వెలుతురు వచ్చేసి అసలు చలికాలం అయితే అసలు వెలుతురు రాదు. ఇప్పుడు చూడండి ఎలాగుందో ఏంటో. సో ఇంకా నైట్ అయితే కొంచెం కిచెన్ క్లీనింగ్ అంతా కూడాను పెండింగ్ ఉండేను. ఇప్పుడు అవన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నానండి. అంటే ఎండాకాలం కదండి, నైట్ టైం కొంచెం క్లీనింగ్ అనేది చేసుకోలేకపోతున్నాను, చాలా వేడిగా ఉంటున్నది కదండి. కాబట్టి మన ఒంటికి కష్టపెట్టుకొని కంపల్సరీగా ఈ పని చేసే తీరాలి అని చెప్పేసి మనం ఎప్పుడూ అనుకోకూడదండి. మన ఒళ్ళు కూడా సహకరించాలి, మన మైండ్ కూడా సహకరించాలి కదండి. సో నాకు నిన్న అసలు క్లీనింగ్ చేయబుద్ధి కాలేదు. ఇంకాను మార్నింగ్ ఇదిగోండి, మరి ఇంకెవరు వచ్చి చేస్తారు చెప్పండి, మనమే చేసుకుంటాం. అయితే పని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అనుకోండి, అంత మనకి కష్టం అనిపించదు అనమాట. సో ఇంకా ఇదిగోండి, రొట్టెలు ఒత్తడానికి ఒక చిన్న బాక్స్లో పిండి ఉంచుతూ ఉంటానన్నమాట, గోధుమ పిండి. ఆ బాక్స్ అయితే ఒకసారి క్లీన్ చేసేస్తానమాట. నిన్న అది ఎండిపోయింది, అందులో అయితే మళ్ళీ రీఫిల్ చేసేస్తాను కొంచెం గోధుమ పిండి. ఆ తర్వాత కౌంటర్ టాప్ మీద చిన్న చిట్కా ఏమైనా తొక్కులు ఇవన్నీ పడి ఉంటే రోజులో ఒక 2 నుంచి 3 సార్లు కౌంటర్ టాప్ క్లీనింగ్ అనేది అవుతూ ఉంటుందండి. నాకే బహుశా, లేకపోతే మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? సో ఇదిగోండి, మంచిగా నీళ్ళన్నీ పోసుకొని కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి ఒక్కొక్కసారి సర్ఫ్ గుండ కూడా వేస్తూ ఉంటాను. నాకు ఏంటనంటే జిడ్డు ఏమైనా ఉన్నది అని అంటే కొంచెం ఎక్కువ బురుగు వచ్చేటట్టుగా సర్ఫ్ గుండ ఇవన్నీ వేసి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మార్నింగ్ టైం కదండి, ఈ టైంలోనే వాటర్ వచ్చేస్తుందండి. సో ఇంకా పైప్ అంతా కూడా సెట్ చేసేసుకుంటున్నాను. సో ఇదిగో అంటే చెప్తున్నది అమ్మాయి ఇక్కడ ఉండి, ఏంటంటే ఇటువైపు గ్రిల్లోని ఈ గ్రిల్ ఎక్కువగా తీస్తూ ఉంటాం, ఒకటే గ్రిల్లు, కోతులు ఎక్కడ దూరిపోతాయని చెప్పేసి ఇక్కడ గ్రిల్ కింద నుంచి పైప్ అనేది సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే తాగడానికి ఇవన్నీ పట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ ఏమైనా వాటర్ వస్తూ ఉంటుంది అని అంటే క్లీనింగ్ ఏమైనా నేను అంటే ఇంకా పనుల్లోకి ఆ వాటర్ అనేది యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో సమ్మర్ చెప్తున్నాను కదా, సమ్మర్ కదా, మోటార్ కూడాను వేసినా కూడా స్లోగా వాటర్ అనేది పడుతుంది ట్యాంక్లోన. ఇంకా తాగడానికి అవి నీళ్ళు అవి పట్టేసిన తర్వాత అండి ఇదిగోండి ఏసీ ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేసుకుంటున్నాను. మనకి ఏసీ అంటే ఇందులో ఉండే ధూళి మన కంట పడదండి. లైక్ ఎలాగంటే ఏసీ వేస్తుంటే రన్ అవుతుంటుంది, కూలింగ్ మనకి సరిగ్గా రాదనమాట. సో ఈ ఫిల్టర్స్ అనేది మేము ఇంట్లోనే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఒక సంవత్సరం వదిలి మరొక సంవత్సరం డీప్ క్లీన్ అనేది చేస్తాము. డీప్ క్లీన్ అయితే మేము ఇంట్లో చేయమండి, ఒకరికి పిలుస్తాం అనమాట. సో ఈ క్లీనింగ్కి కూడా బయట నార్మల్గా చేసామంటే 700 to 1000 వరకు తీసుకుంటారండి. ఎందుకులండి, మనం ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు. సో కొంచెం షాంపూ వేసి క్లీన్ చేశాను అనమాట. అండ్ ఈ ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేసిన తర్వాత మంచిగా ఆరబెట్టాలండి. ఆరబెట్టకుండా మనం ఏసీలో మళ్ళీ ఫిట్ చేసామంటే ఒకలాంటి స్మెల్, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్ ఒక అంతటికీ పోదు, రూమ్ అంతటికీ పట్టేస్తుంది అనమాట. సో మంచిగా షాంపూ ఏంటంటే క్లీనింగ్ అలాగే వాసన కూడా బాగుంటుంది కదా. చిన్న సన్సిల్క్ పౌచ్ ఉంటే అందులో కొంచెం షాంపూ ఉండేను, దాంతో అయితే క్లీన్ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా స్పాంజ్ లాంటివి కూడా మెల్లిగా తీసేసి క్లీన్ చేయొచ్చు. బట్ వాటర్ వస్తున్నది కదండి, నాకైతే ఎక్కడని గాబరా వచ్చేస్తుంది అనమాట. సో అవి తీయలేదు హరీబరీలోని, నార్మల్గా క్లీన్ అయితే చేసేస్తాను అనమాట. సో రూమ్లో బోల్డ్ అంత డస్ట్ ఎగురుతూ ఉంటుందండి, మనకు తెలీదు. ఫ్యాన్ రెక్కలు చూస్తున్నారు కదా, అవి కూడా అలా డస్ట్ అయిపోతుంటాయో, ఏసీ ఫిల్టర్స్ కూడా అలాగనే అయిపోతుంటాయి. నేను చెప్పేది ఏంటి, బోధన ఎక్కువలాగా ఉన్నదా అండి, మీ అందరికీ మేబీ తెలుసు. అయితే మన ఇంట్లో చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదిగోండి క్లీనింగ్ అనేది చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను అనమాట. మొన్న తులసం చెట్టుకి కోకో పిట్ వేశానండి. దాని మించి కొంచెం వాటర్ పోస్తూ ఉంటే ఎంత చక్కగా ఉంటున్నదో తెలుసండి. మీరు కూడా తప్పకుండా కోకో పిట్ అనేది వేయండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వేడికి డ్రై అయిపోతుంటాయి చెట్లు అనేవి, మనం చక్కగా వాటరింగ్ చేసుకుంటే అంటే నవ్వుతున్నట్టుగా ఉంటాయన్నమాట చెట్లు చూడడానికి. ఇంకా ఆ పని బయట పని అంతా అయిపోయిన తర్వాత అండి బోల్డ్ అన్ని బట్టలు అయితే నా కోసం వెయిట్ చేస్తుండే. ఇంకా బట్టలు అన్నీ కూడా ఉతికేసాను. వంట తలకి అడ్రస్ లేదండి, ఇప్పటికీ దగ్గర 7:30 అయిపోతున్నది అనమాట. సో ఇంకా అమ్మ అయితే అనింది, సరే ఉతికేసావు కదా చైర్ మీద పెట్టేసి నేను ఆరవేసేస్తాను అని చెప్పేసి అనింది. సో సరేలే అని చెప్పేసి బట్టలన్నీ కూడా చైర్ మీద వేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి వంట ఏం చేద్దామా అని చెప్పేసి ఫ్రిడ్జ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాను.
ఇదైతే గోంగూర మా ఫ్రెండ్ వాళ్ళు ఆవిడ నిన్న ఇచ్చిందనమాట. అప్పుడే తుంచేసి తెచ్చారనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నదండి. సో ఆవిడ కొంచెం ఉంచుకున్నారు అండ్ నాకు కొంచెం ఇచ్చారనమాట. సో గోంగూర పచ్చడి, తెలుగింటి వాళ్ళకి గోంగూర పచ్చడి అంటే నో అనేసి ఎవరు అనలేరు, ఇష్టం లేదు అని చెప్పేసి ఎవ్వరు కూడా అనరు కదండి. సేమ్ మా ఇంట్లో కూడా అంతేను. సో అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్, మటన్, గోంగూర కాంబినేషన్లో బోల్డ్ అని చేస్తుంటారు. నేను బేసిక్గా గోంగూరతో పచ్చడి ఎక్కువగా చేస్తానండి. ఆ తర్వాత పన్నీర్ కాంబినేషన్ చేస్తుంటాను. కర్రీస్లోకి వెళితే పప్పు చేస్తుంటాను. సో ఇదిగోండి మాటల్లోనే వేయించేసాను గోంగూర. ఎక్కువగా వేయించలేదు, ఎందుకంటే ఇదంతా మిక్సీ పట్టేసి మళ్ళీ తాలింపు వేస్తానన్నమాట. సో ఇదిగోండి ఈ గోంగూర అంతాను మిక్సీ జార్లో తీసేసాను. ఇందులో వేసాను కొంచెం మెంతులు, వేయించిన వెల్లుల్లి, వేయించిన రెడ్ చిల్లీ అనమాట. ఇవన్నీ కూడా కలిపేసి మిక్సీ పట్టేస్తాను. అయితే గోంగూర పచ్చడి తలక ఫుల్ రెసిపీ వీడియో అయితే షూట్ చేయలేదండి, చాలాసార్లు మన ఛానల్లో పోస్ట్ అయితే చేసేసాను. అన్నట్టు ఈరోజు మన వీడియోలోని వ్లాగ్లోని కుల్ఫీ రెసిపీ షేర్ చేస్తానండి. ఎంత చక్కగా వచ్చిందో తెలుసా. అసలు కుల్ఫీ మౌల్డ్స్ లేని వాళ్ళు కూడా, అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చక్కగా చేసేస్తారు. సో ఇదిగోండి ఇప్పుడైతే కాఫీ టైం అండి. ఇప్పుడైతే పాల ప్యాకెట్ ఇప్పేసాను, కొంచెం వాటర్ కూడా కలిపేసాను అనమాట. ఇంకా రైస్ పెట్టే ముందర బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఇవైతే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటానండి. ఇదైతే మన స్కిన్కి చాలా యూస్ఫుల్, చాలా మంచిదన్నమాట. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అదైతే ఈవినింగ్ ఫేస్కి అప్లై చేస్తానన్నమాట. మంచి గ్లో వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా పచ్చడి అయిపోయింది కదండి. కర్రీ విషయానికి వస్తే వెజిటబుల్స్ అన్నీ కొంచెమే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కుక్కర్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, డ్రై మసాలాలన్నీ గుండలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం వేసుకున్నాను. ఎప్పుడూ కూడా 1 వీక్కి సరిపడా లేకపోతే 5 డేస్కి సరిపడా వెజిటబుల్స్ తెస్తేనండి, తెచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా 1-2 పక్కనలా పడేస్తూ ఉంటాను. వెజిటబుల్స్ అన్నీ నిండుకున్నప్పటికీ ఆ వన్నిటితోటి ఒకరోజు కర్రీ అయితే అయిపోతుంది. అండ్ ఈ కర్రీ కుక్కర్లో ఎంత చక్కగా వస్తుందో తెలుసండి, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పొడి ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత చెప్పాను కదా, ఒక 2 బీన్స్, ఒక 2 పొటల్స్ ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కుక్కర్లో అయితే వేసేస్తాను అనమాట కట్ చేసుకొని. ఆనపకాయ కూడా ఉన్నాం, పులుసు చేద్దాం అనుకున్నాను. మరి ఈరోజు టైం సరిపోలేదండి, ఎందుకో ఎక్కువ వర్క్ అయిపోయింది ఈరోజు. ఇంకా తగినంత సాల్ట్ వేసేస్తాను. ఇవన్నీ కూడా కొంచెం వాటర్ పోసేసి, మనకి టమాటా ఉంది కదండి, కొంచెం జ్యూస్ అనేది వస్తుంది కాబట్టి అది వాటర్ కొంచెం వేసేసి ఒక 2-3 సీటీ వచ్చిన వరకు ఉంచాను. ఆ తర్వాత క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయిపోయిందండి. కర్రీ అయితే ఈరోజు అందరికీ భలే నచ్చిందనమాట. అండ్ మ్యాంగో సీజన్ కదండి, తినే ముందర మామిడి పళ్ళన్నీ కూడా కొంచెం వాటర్లో వేసి ఉంచుతానన్నమాట. అంటే ఒంటికి వేడి అని చెప్పేసి అంటారు కదా. సో నేను విన్నాను, మామిడి పళ్ళు అంటే ఇష్టమేనండి. ఈ సీజన్లో వేడన్నా చలవన్నా తెచ్చుకుంటూ ఉంటాం. సో ఆ పని అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇదైతే మీషోలో తీసుకున్న కుల్ఫీ మౌల్డ్స్ అనమాట. బై 1 గెట్ 1 135 రూపీస్ అండి. 12 ఉన్నాయన్నమాట. ఇంతకు ముందర బ్లాగ్లోనే మీతో షేర్ చేశాను, మ్యాంగో ఐస్ క్రీమ్ చేసేటప్పుడు కుల్ఫీ మౌల్డ్స్ పెట్టాను అని చెప్పేసి, ఆర్డర్ అని చెప్పేసి చెప్పాను కదా, అవైతే నిన్ననే వచ్చాయండి. సో ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే అనుకున్నాను మరి ఈ పల్చగా ఉన్నాయి ఏంటో, ఎలా వస్తాయి ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. మనకి రిటర్న్ ఆప్షన్ ఉందిలేండి, నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు. బట్ చాలా నచ్చింది, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే కుల్ఫీ రెసిపీ చూసేయండి. 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా దొరుకుతుంది కదా, దాంతో ఇంకా బాగా వస్తుందండి. దీంతో కూడా సూపర్గా వచ్చిందిలేండి. సో ఇంకా ఒక చిన్న బౌల్లో ఫస్ట్ అయితే పాలు మరిగించేసాను, చూపించాను కదా. అయితే ఈ ప్రొసీజర్ అంతా కూడా స్టవ్ పైన కాకుండా కౌంటర్ టాప్ మీద మీకు చూపిస్తున్నాను. అంటే బాగుంది ఇక్కడ షూటింగ్. సో ఇంకా చూడండి, ఒక బాదాం మిల్క్ పౌడర్ అది 5 రూపీస్ అండి. అమూల్ ప్యాకెట్ ఒకటి 10 రూపాయలది. మరి కొంచెం కార్న్ఫ్లవర్, ఇవన్నీ కూడా ఒక చిన్న బౌల్లో వేసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి మంచిగా కలుపుకుంటున్నాను. చల్లటి వాటర్ వేసేయకూడదండి, ఏమవ్వదు, మనకి అమూల్ సరిగ్గా కలవదు, ఉండల్లాగా వచ్చేస్తుంది అనమాట. గోరువెచ్చని నీటిలోన ఇవన్నీ కూడా మంచిగా కలిపేస్తాను. ఇప్పుడు చేసుకుంటున్నాను కొంచెం క్యారమెల్. మనకి కుల్ఫీలో రంగు మంచిగా రావాలి, ఫ్లేవర్ మంచిగా ఉండాలి అని అంటే క్యారమెల్ చేయక తప్పదండి. ఇది చేస్తే 200% మనకి కుల్ఫీ రుచి పడిపోయినట్టే చెప్పడానికి వెళ్తే. సో ఇదిగోండి చేశాను క్యారమెల్. ఆ తర్వాత మాడిపోకుండా వెంటనే కొంచెం వాటర్ అయితే వేసేసాను అనమాట. ఈ లోపల మరిగిపోయండి పాలు. మరిగించిన పాలన్నీ కూడాను ఈ క్యారమెల్ చేసాం కదా
అందులో అయితే వేసేసాను అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి ఈ బాదం మిల్క్ ఇవన్నీ మిక్స్ చేసాం కదా, అమూల్ ఇవన్నీ కూడాను ఈ పాల్లో అయితే వేసేసాను అనమాట. చాలా ఈజీ ప్రొసీజర్ అండి, ఎంత టేస్టీగా వస్తుంది కదా, చెప్పడానికి లేదు. ఇంకా ఇదైతే ఆప్షనల్ అండి, కొంచెం కోవా ఉండేను, ఇదైతే స్వీట్ లేదనమాట, చప్పగా ఉంటుంది. ఒక చిన్న క్యూబ్ లాంటివి 2 సార్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇది వేయకపోయినా కూడా మనకి కుల్ఫీ ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి. లాస్ట్ టైం చేశాను, చాలా చక్కగా కుదిరింది. సో ఉంది కాబట్టి ఇక్కడైతే కోవా అనేది యాడ్ చేస్తున్నాను. సో పెద్ద పీసుల్లాగా ఉన్నాయి కదా, అవి అయితే స్పూన్తో చిన్న అంటే స్మాష్ చేసేసాను అనమాట. అండ్ మన పాలు ఉన్నాయి కదా మరిగించినవి, అందులో వేసేసానండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం మిల్క్ మేడ్ అయితే వేసానండి. మిల్క్ మేడ్ వేసాం కాబట్టి మనం ఎటువంటి పంచదార కూడా ఇప్పుడు మనం వేసుకోక్కర్లేదు. ఇవన్నీ వేసేసి స్టవ్ పైన ఒక 2 నిమిషాలు పెట్టామంటే మనకి కుల్ఫీకి కావాల్సినంత చిక్కదనం అనేది వచ్చేస్తుంది అనమాట పాల దగ్గర. ఆ తర్వాత ఎక్కువ కార్న్ఫ్లవర్ కూడా మనం వేసుకోకూడదండి, పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇదిగోండి కలిపి చూస్తే కొంచెం ఇలాగా పల్చగానే ఉండాలన్నమాట. అండ్ మధ్య మధ్యలో కోవా చూస్తున్నారు కదా, పూసల్లాగా వచ్చింది. అండ్ మూత పెట్టేశానండి. ఆ తర్వాత చల్లారించే లోపల ఈ కుల్ఫీ మౌల్డ్స్ వచ్చాయి కదండి, కొత్తవి కదా, కొంచెం పసుపు బొట్లు ఇవన్నీ పెట్టేశాను. ఆ తర్వాత కడిగేశాను మంచిగా. ఎప్పుడైతే చల్లారిపోయే పాలు చూస్తున్నారు కదా, ఒకసారి స్పూన్తో కలిపి చూస్తే ఈ విధంగా ఉన్నదండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కుల్ఫీ మౌల్డ్లో ఇవన్నీ కూడా చక్కగా ఫిల్ చేసేసుకోవచ్చు. ఒక 2.5 స్పూన్ల వరకు కుల్ఫీ మౌల్డ్లో పట్టాయండి. సో 2 సెట్లు కూడా నేను చక్కగా పెట్టేశాను. ఆ తర్వాత గ్లాసులో కూడా అంటే పెట్టాను అనమాట. కుల్ఫీ ఎలా వస్తుంది ఏంటి, కొంచెం మిగిలాయి పాలు. సో కాబట్టి గ్లాసులో కూడా పెట్టేశాను అనమాట. సో ఇందులో మనం ఎటువంటి సిల్వర్ ఫాయిల్ కానీ ఏంటి మనం పెట్టక్కర్లేదు, చక్కగా డీమోల్డ్ అయిపోయండి. నేను ఫస్ట్ అనుకున్నాను ఈ రెసిపీ ఎలా వస్తుంది అంటే, ఎలాగొచ్చినా కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే కుల్ఫీ మౌల్డ్ తాలూకా రివ్యూ నేను ఇస్తాను, బాగోలేకపోతే అసలు బాగోలేదని చెప్పేస్తాను అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఫస్ట్ క్లాస్ అండి, చాలా చక్కగా వచ్చాయండి. ఇంకా బోల్డ్ రకాలు చూశాను, స్టీల్వి సిల్వర్ ఇవన్నీ చూశాను. బట్ ఇదైతే రీజనబుల్ ప్రైస్, అంటే క్వాలిటీ కూడా బాగుంది. సో ఇదిగోండి ఒక 5 గంటల సేపు మనం ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసాము. ఇప్పుడు టైం వచ్చింది, అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం ఇప్పుడు వచ్చిందండి. మధ్యలో ఒకసారి చూశాను, అప్పటికే గడ్డ కట్టేసే అనమాట. సో కొంచెం పనిలో పడి అప్పుడైతే తీయలేదండి. సో కాబట్టి ఒక 5 గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోద్ది. సో ఇదిగోండి కొంచెం పక్కనే వాటర్ ఉంచుకున్నాను, వాటర్లో కొంచెం డిప్ చేసేసిన తర్వాత ఈజీగా డీమోల్డ్ అయితే అయిపోయాయి అనమాట. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సమ్మర్లో కుల్ఫీ, అసలు మీకు ఇష్టమేనా? తప్పకుండా కామెంట్ చేయండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇదిగోండి కొంచెం బాదం ఇంకా కాజు పైనుంచి వేసాను. సో అది ఆ పచ్చి బాదం ఎందుకో నాకు నచ్చలేదండి, లేకపోయింటే ఇంకా బాగుండలే అని చెప్పేసి అనిపించింది. సో ఇదిగోండి ఎంతసేపు నేను షూట్ చేసినప్పటికీ కూడా అవి అస్సలు కరగలేదు, అంత చక్కగా ఉన్నాయన్నమాట. సో చెప్పాను కదా గ్లాస్లో కూడా పెట్టాను కుల్ఫీ అని చెప్పేసి. సో ఇదిగోండి గ్లాసులో పెట్టేటప్పుడు సిల్వర్ ఫాయిల్ కొంచెం పెట్టానండి. సో ఇదిగోండి మంచిగా వచ్చేసింది కదా. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. నచ్చింది లేదు తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.